విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అన్ని రకాలుగా బస్సు ఫ్రీ కానీ ఇప్పుడు సిలిండర్ కానీ ఇంకొకటి ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా. మళ్ళా ఇప్పుడు భూమి లేని వాళ్ళకి మళ్ళీ 2000 అసలు అందుతున్నాయా అవన్నీ పథకాలు? ఏదో పథకాలు కాడికి అందుతున్నాయమ్మా. అంటే ఫ్రీ బస్ అని చెప్పినారు కదా మీరు. ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు తినే సామాన్ల మీద అంటే బియ్యం, ఉప్పు, నూనె వీటి మీద రేట్లు పెరుగుతున్నాయి కదా, మరి అదేం కనిపించట్లేదా? అది పెరుగుతున్నాయి మామూలే కదమ్మా. ఎప్పుడో పట్టించుకోరు. అది రేట్లు అంటే రేట్లు ప్రతిసారి ఏదో ఒక దాని మీద పెంచుతూనే ఉంటారు. అది ఈ ప్రభుత్వమే కాదు, ప్రతి ప్రభుత్వం. మనం లాస్ట్ టైం ప్రభుత్వం చూసినాం కదా కేసీఆర్ ది. 10 ఏళ్ల పరిపాలనలో చూసి ఉచిత పథకాలు అయితే లేవు, కానీ ఇప్పుడు ఈయన 1 ఏళ్ల పరిపాలనలో ఉచిత పథకాలు తెచ్చిండు. మరి ఉచిత పథకాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది బాగుందా, మరి ఉచిత పథకాలు లేని ప్రభుత్వం బాగుందా? ఉచిత పథకాలు అంటే ఇప్పుడు జనం ఇదే కాదమ్మా అనుకుంటారు ఏది పథకాలు బాగుంటావో. ఇప్పుడు దీనిలో కూడా ఉచిత పథకాలు కొన్ని ఇంకా కొన్ని బస్ అనేది ఆర్టీసీ బస్సు పెట్టేది లేకుండే, కాకపోతే అది పెట్టి తప్పు చేసిండు. కానీ లేకపోతే మిగతా అన్ని పథకాల కాడికి బాగానే ఉండేవి.